కిందట అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని పనులు చేపట్టడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు సరిగత 10-20 సంవత్సరాలలో నిర్లక్ష్యం వల్ల కొద్దిపాటి నిధులతోటి పూర్తి కావాల్సినటువంటి చెరువులు పూర్తి కాక, కాలువలు పూర్తి కాక ఈ జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించే పరిస్థితులు లేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, అటు బోత్ నియోజకవర్గంలో మత్తడివాగు కావచ్చు, లేకపోతే దానికి లెఫ్ట్ కెనాల్ లేదు, ఖానాపూర్ నియోజకవర్గంలో చిక్మాను చెరువు కావచ్చు, ముద్దూరు చెరువు కావచ్చు, ఖానాపూర్ అక్కడ అష్బాబాద్ నియోజకవర్గంలో ఆడ ప్రాజెక్ట్ కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గంలో పిపి రావు ప్రాజెక్ట్ కావచ్చు, జగన్నాథ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిపాటి నిధులతోటి ఈ జిల్లా వారి రైతాంగానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం సమేటువంటి కాళేశ్వరం సమేటువంటి 27-28 ప్యాకేజు అది కూడా సంపూర్తిగా కాలేకపోయింది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గడ్డెనవాగు సమేటువంటి ముంపు ప్రాంతమైనటువంటి గుండెగాం చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతా ఉన్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, అటు బోత్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కుప్టి ప్రాజెక్ట్ కి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో ఇచ్చింది. దాన్ని కూడా అదే మాదిరిగా ముదోల్ నియోజకవర్గంలో పిప్రి ఎల్ఐ స్కీమ్ ని కూడా మీరు వీటిని కూడా పరిశీలనలో తీసుకొని మంజూరిచ్చి ఉమ్మడి రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఎంపీ గారు గోదన్ నగేష్ గారు, గౌరవ శాసనసభ్యులు స్థానికంగా శ్రీ మహేష్ రెడ్డి గారు, అట్లాగే రామారావు పటేల్ గారు, ఎడమ బొజ్జు గారు, దండే విఠల్ గారు, అంజిరెడ్డి గారు, అట్లాగే భూపతి రెడ్డి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మహిళా సోదరీమణులందరికీ, ప్రజలందరికీ, యువతకు, మీడియా మిత్రులందరికీ, వివిధ శాఖల అధికారులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చనాకా కోరాటా ప్రాజెక్ట్, రెండవది సబర్మత్ యొక్క బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 2 ప్రాజెక్టులు గడచిన 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మీకోటి విషయం మనవి చేస్తా ఉన్నా. గడచిన 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట చంద్రశేఖరరావు గారు, ఈ మధ్యలో మీరు పేపర్ల టీవీలో చూస్తూ ఉన్నారు, గోదావరి కృష్ణా నదీ జలాల పట్ల తపన ఉన్నట్టుగా గొప్పగా అభివృద్ధి చేసినట్టుగా మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చనాకా కోరాటా ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అంటే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బకాయి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధులు మంజూరు చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే సబర్మతి యొక్క బ్యారేజ్ సంబంధించి కూడా కేవలం 18,000 ఎకరాలు అంటే 18,000 ఎకరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి
10 సంవత్సరాలు అంటే దేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు, ఆనాడు ముఖ్యమంత్రి, మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మరి ఎంత గొప్ప పరిపాలన చేసిండో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రజలని తప్పుదారి పట్టేయడం కోసం అభూత కల్పన కల్పిస్తూ గొప్పగా పరిపాలన చేసిన చెప్పని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి రకరకాల గొప్ప గొప్ప ఉపన్యాసం చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆనాడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 60,000 కోట్ల అప్పు ఉండే. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా, ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈనాడు ఇంత ఇబ్బందులున్నా కూడా ఇల్లు అంటే పేదవాళ్లకు ఒక